కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని ఆరోపించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ కల్వకుంట్ల శ్రీపతిరావు. గ్రామంలోని 186, 187 సర్వే నెంబర్లలో గతంలో ఇండ్ల నిర్మాణం కోసం 2 ఎకరాల 10 గుంటలు, 186లో ఎకరం 10 గుంటల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. సేకరించిన భూమిని ఇతరులు కబ్జా చేసుకున్నారని వీరు ఆరోపించారు. గతంలో సైతం పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందన కరువైందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయలేదని, ఇతరులు ప్రహారీ గోడలు నిర్మించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి ఎక్కడుందో చూపించాలని హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కోరారు. కాగా ప్రభుత్వ భూమి కబ్జా కాలేదని, తమ భూమి తమకు ఉందని తహసీల్దారు శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిందండి ప్రజావాణిలో, ఆర్డీఓ గారికి ఇచ్చిన, ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ అంటారు ఉన్నదండి అంటారు. ఎక్కడున్నదో చూపించండి సార్ అంటే మేము సర్వేని పెట్టి ఎంక్వైరీ చేస్తాం. మరి ఉన్నదని ఎట్లా చెప్పినావు నువ్వు? ఇప్పటికి కూడా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వ భూమి, బీసీ ఇండ్ల స్థలాల కోసం సేకరించినటువంటి ప్రభుత్వ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు హద్దురాళ్ళు పాతి ఆ భూమిని మీ హ్యాండ్ ఓవర్లకు తీసుకోండి. అది బీసీ ఇండ్ల స్థలాల కోసం, ఇందిరమ్మ ఇండ్ల స్థలాల కోసం కేటాయించండి. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాము. ఈ విలేకరుల ఈ మీడియా సాక్షిగా మీడియా సమక్షంలో దయచేసి ఇది మీద ఈ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో దయచేసి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించవలసిందిగా మేము మన కలెక్టర్ గారిని, మరియు రేవంత్ రెడ్డి గారిని, మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, మరియు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారిని, మరియు గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం.